ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నారు. ఈ విధంగా వేషధారణతో కూడిన భక్తిని వారు చేస్తూ దేవుడు మా మొరను ఆలకించట్లేదు, మా ఉపవాసాన్ని లెక్క చేయట్లేదని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆచార సంబంధంగా అంతరంగంలో మోసం పెట్టుకొని పేదలను, నిస్సహాయులను, బలహీనులను బాధపరుస్తూ వేషధారణ భక్తి చేస్తున్న దేవుని ప్రజలను, దేవుణ్ణి ప్రశ్నిస్తున్న ఇశ్రాయేలీయులతో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 58వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మొదటి నుండి రాయబడిన వాక్య వచనాల్లో మనకి విషయాలు కనబడుతూ ఉంటాయి. దేవుడు హెచ్చరించి దేవుడు ఏం తెలియజేశారంటే దేవుడు కోరే ఉపవాసం ఏంటో దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దాని గురించి తెలియపరుస్తూ ఆ రీతిగా, అంటే దేవుడు చెప్పిన రీతిగా భక్తి జీవితాన్ని కలిగి ఉండి దేవుడు కోరిన ఆత్మీయతని కలిగి ఉపవాసం చేసి మీరు ప్రార్థిస్తే మీ పట్ల నా ఆత్మ కార్యాలు జరిగిస్తాను, గొప్ప కార్యాలు జరిగిస్తానని దేవుడు గొప్ప వాగ్దానములను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ గొప్ప ఆశీర్వాద వాగ్దానాలు మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే నీవు నా విశ్రాంతి దినాన్ని కాలదన్నకుండా నా పవిత్ర దినాల్లో నీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా విశ్రాంతి దినం సంతోషకరమైన దినంగా, యెహోవా పవిత్ర దినం ఘనమైనదిగా భావించుకుంటే నీ సొంత పనులను విడిచిపెట్టి నా దినాన్ని గౌరవిస్తే దేవుడు అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదనని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిని ఎవరైతే గౌరవిస్తారో, దేవుని సన్నిధికి ఎవరైతే ప్రాముఖ్యతనిస్తారో, దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. అంటే ఆ రీతిగా దేవుడు హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాడు ఆయనను విశ్వసించి ఆయన విశ్వాసంలో కొనసాగుచున్న మన జీవితంలో కూడా ఈ వాగ్దానంను దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని ఆ రీతిగా ఉన్నత స్థలాల్లో ఉన్నతమైన వారిగా మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు మనం విశ్వసిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నత స్థలములు దేనికి సూచనగా ఉందంటే శత్రువులపై విజయం ద్వారా కలిగే గొప్ప పేరు, ప్రఖ్యాత, కీర్తికి సూచనగా ఉంది. మోషే, యెహోషువ కాలంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కలుగు చేసిన విజయాలను బట్టి వారి కీర్తి వ్యాపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుడు వారు కలుగు చేసిన విజయాలను బట్టి శత్రు దేశపు రాజులు, శత్రు దేశాలు వారిని చూసి భయపడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే అంతగా దేవుడు వారిని ఉన్నతమైన వారిగా దేవుడు వారిని హెచ్చించినట్లు, వారు కలుగు చేసిన విజయాలు అంతగా వారికి కీర్తిని, పేరు, ప్రఖ్యాతను కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నత స్థలములు అంటే అధికారాన్ని, గౌరవాన్ని సూచిస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే యోసేపును దేవుడు ఐగుప్తులో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆశీర్వదించడం ద్వారా అతడు గొప్ప గౌరవాన్ని పొందుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా దానియేలును మనం చూస్తే బబులోన్లో దానియేలును దేవుడు
ప్రధానుల్లో ముఖ్య ప్రధానులుగా చేయడం బట్టి గొప్ప గౌరవాన్ని దానియేలు బబులోనులో పొందుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఉన్నత స్థలములంటే అధికారాన్ని, గౌరవాన్ని కూడా సూచిస్తూ ఉంది. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నత స్థలములంటే దేవునికి అతి దగ్గరగా, దేవునికి అతి సమీపంగా, దేవునితో ఒక మంచి ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక ఆశీర్వాదం లేక ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆత్మీయతలో దేవుడు వారిని ఉన్నతమైన వారిగా చేయడం, ఆత్మీయతలో దేవుడు అనేక మెట్లు వారిని ఎక్కించడం అని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునికి విధేయత చూపితే దేవుడు ప్రార్థనలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను, ఆత్మీయతలోను దేవుడు అనేక మెట్లు ఎక్కించి దేవునికి దగ్గరగా దేవుడు వారిని నడిపిస్తాడు. దేవునికి అతి సమీపంగా దేవుడు వారిని నడిపిస్తాడు. దేవునితో ఒక మంచి సంబంధాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ఎక్కించేదనని దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎక్కించడం అంటే బలముతో ముందుకు నడిపించడం అని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక వ్యక్తి భౌతికంగా లేక ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తిగా చేయబడాలంటే, ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వదించబడాలంటే, ఉన్నతంగా దీవించబడాలంటే అది కేవలం దేవుని ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే మనుషులు మనల్ని కిందకు తోసివేస్తూ ఉంటారు, మనుషులు మనల్ని నిరాశపరుస్తూ ఉంటారు, మనుషులు మనల్ని తక్కువ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవుడు, దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడు, దేవుడు మనల్ని గొప్పగా హెచ్చించే దేవుడు. కానీ దేవుడు దానికి కోరుకుంటుంది ఏంటంటే విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి పరిపూర్ణంగా లోబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు హామీ ఇస్తూ ఉన్నాడు, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపిస్తే దేవుడు భౌతికంగా అంటే ఉద్యోగపరంగా, కుటుంబ గౌరవపరంగా, ఆర్థిక స్థిరత పరంగా, అదేవిధంగా సమృద్ధి పరంగా దేవుడు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. అదేవిధంగా ఆత్మీయత విషయంలో, ప్రార్థనలోను, విశ్వాసంలోను, పరిశుద్ధతలోను, ఆత్మీయతలో దేవుడు ఉన్నతంగా మనను ఆశీర్వదించే దేవుడు. ఉన్నత స్థలముల మీదకి మనల్ని ఎక్కించే దేవుడు. దేవునికి అతి దగ్గరగా మనం ఉండేటట్లు దేవుడు నడిపించే దేవుడు. ఎప్పుడంటే ఆయనకి పరిపూర్ణంగా మనం లోబడినప్పుడు, దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక దేవునికి విధేయత చూపి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చి, దేవుని ద్వారా ఇటువంటి గొప్ప ఆశీర్వాదమును మనమందరం పొందుకుందుముగాక. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి దినము దేవ ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా దేవ మా ఆత్మీయులను మేము బలపరుచుటకు మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము మరొక అద్భుతమైన వాగ్దానం ద్వారా మీరు మా అందరితో మాట్లాడారు, అందరి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉన్నత స్థలముల మీదకి ఎక్కించే దేవుడు నీవేనని మీరు తెలియపరిచిన విషయాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యాలు నీవు మాత్రమే చేయగల దేవుడు అని మీరు తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, దానికి కావలసిన ఆత్మీయత విషయం కూడా మీరు తెలియపరిచారు. నీకు పరిపూర్ణంగా లోబడితే, విధేయత చూపితే భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు ఇచ్చిన వాగ్దానపు మాటను బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయతను కలిగి నీ ద్వారా ఈ విధంగా గొప్పగా హెచ్చించబడటకు, గొప్పగా ఆశీర్వదించబడటకు నీ ఆత్మకార్యమును జరిగించమని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ఆరోగ్యాలు దీవించండి, వారి ఆయుష్ను మీరు దీవించండి, వారి ప్రయాణ మార్గాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. వారు తలపెట్టే ప్రయత్నాలు నీ చిత్తానుసారంగా మీరు సఫలపరిచి నడిపించమని, వారి ఆత్మీయ స్థితిగతులను, వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో వారిని నడిపించమని ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమపరచబడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.